ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత లేదు. టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణను అభివృద్ధి చేయాల్సింది పోయి మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను ఒక కుటుంబానికి తాకట్టు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, లేక నేటి బీఆర్ఎస్ గాని. కాబట్టి ఈరోజు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళ అవసరం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలో బీజేపీని ఆదరించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మరి సమదూరంగా ఉంటూ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేస్తాము. తెలంగాణలో మరి ఈ రెండు పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెడతాము. ఎందుకంటే రెండు పార్టీలు అంటా ఉన్నారు, వాడు బీజేపీ వీడి బీజేపీ అని. ఒకటే మనం చేస్తా ఉన్నాను, మేము ఏ పార్టీతో లేమో, మేము తెలంగాణ సమాజంతో ఉన్నాము, దేశ సమాజంతో ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కలవాల్సినటువంటి అవసరమో బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన అవసరమో, మా చరిత్ర ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసిన చరిత్ర మాది కాదు, బీఆర్ఎస్ తో కలిసిన చరిత్ర మాది కాదు. కలిసిన చరిత్ర మీది. కలిసి కాపురం చేశారు, కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, కలిసి మీరు అధికారాన్ని పంచుకున్నారు, కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోపిడీ చేశారు రెండు పార్టీలు కూడా. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండి దేశంలో అధికారం నుండి దేశాన్ని దోపిడీ చేశారు తప్ప మేమెప్పుడు కూడా ఈ అవినీతి పార్టీలతో ఈ కుటుంబ పార్టీలతో మేము ఎప్పుడు కలవలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.